హవేలీ టైప్ ఉంది ఇది, హవేలీ. వేణుగోపాల స్వామి టెంపుల్ ఎగ్జిట్ అని మునిగిపోతుందో అప్పుడు ప్రపంచం అంతమైపోతుంది. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ లా. ఇక్కడ మనం ధర్మపురికి వచ్చినాం. ఇది గోదావరి. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక లాగ్ చేస్తున్నాం. హైదరాబాద్ టు ధర్మపురి అప్రాక్స్ 220 కిలోమీటర్స్. నది చాలా దూరం ఉంది. ఇది నది ధర్మపురి నరసింహస్వామి టెంపుల్ ఫేమస్. ద స్నాన్ ఘాట్స్. వాటర్ చాలా లోపలికి ఉంది. హాయ్ బర్రే, హౌ ఆర్ యు? నమస్తే. వచ్చాం, నది దగ్గరికి వచ్చాం. షూ వేసుకొని వచ్చాం. పెద్దాం షూస్. గోదావరి డెప్త్ ఉంది వాటర్. సేక్రెడ్ గోదావరి, హోలీ గోదావరి. ఎవరికైనా పిండ ప్రదానాలు చేయాలంటే ఇక్కడ ఫేమస్ అన్నమాట ఇది. సో అది చేసుకొని స్నానం చేసి టెంపుల్కి దర్శనం వెళ్ళిపోతారు. మనం ఈవినింగ్ వచ్చినాం కాబట్టి జస్ట్ దర్శనంకి వెళ్ళిపోతాం. తిక్కలను కలిపేసిన కొండలు ఇవి. ఇవి తొట్టెలంట, బట్ పొల్యూటెడ్. లాట్ ఆఫ్ పొల్యూషన్. ఇట్లా స్నానం చేసి ఇట్లా బట్టలను వదిలేస్తారు అనుకుంటే ఇల్లు. వాటర్ ఇంత లోపలికి ఉన్నాయి. మీకు మంత్రాలు వినపడితేనే లేవో కానీ పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. లొకేషన్ మాత్రం సీనింగ్ ఉంది. వాటర్ ఉంటే మనకి పడకపోవచ్చు. స్నాన్ ఘాట్స్ సూపర్ ఉంది లొకేషన్. సెకండ్ టైం అది ఇది ధర్మపురి. టెంపుల్ దగ్గర కలుద్దాం డైరెక్ట్ దర్శనం అయిపోయాక. ఎంట్రీ ఫీ 60 రూపీస్ ఇఫ్ యూ గెట్ ఎనీ వెహికల్ లైక్ ఫోర్ వీలర్లు వస్తే. నువ్వుల చెట్టు ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైం వస్తున్నాం. అక్కడ ఇట్లా నాగదేవత ప్రతిమలు కనబడుతున్నాయి. కొండలు గోడలాగా ఉన్నాయి మొత్తం. కార్ పార్క్ చేసి వెళ్తున్నాం టెంపుల్కి. కార్ పార్కింగ్ నుంచి టెంపుల్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. గోదావరి దగ్గరే ఉంది పార్కింగ్. సింగిల్ పార్కింగ్ పే చేయండి. హోల్సేల్ హౌసెస్ ఇవన్నీ. చాలా పురాతనమైన ఇల్లులు. టెంపుల్ హవేలీ టైప్ ఉంది ఇది, హవేలీ బంగ్లా టైప్. లేదు, మోడర్న్ గానే కట్టినారు. లోపలికి వెళ్తున్నాం ఇంకా దర్శనంకి. నారద మహర్షి దర్శనం ఇచ్చాడు స్టార్టింగ్. నరసింహస్వామి వాష్ ఏరియా. ఇది మెయిన్ టెంపుల్. అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు కదా వాళ్ళు, మెయిన్ టెంపుల్. దాని తర్వాత ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. ఎగ్జిట్లోనే మళ్ళీ మనకి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అపోజిట్లో ఇంద్రుడు కూడా ఉంటాడు. ఇంద్రుడు, విఘ్నేశ్వర స్వామి, ధ్వజస్తంభము. ఈ అమ్మాయి వెనుక ఈ ఎగ్జాక్ట్ అదే లొకేషన్లో ఉగ్రరూపంతో ఉన్న నరసింహస్వామి కనిపిస్తాడు. కనిపించిన లెఫ్ట్లో కింద మనకి ఒక
వాళ్ళు ఏమంటారు ప్లేట్ లాగా ఉంటుంది, దానిపైన పాయింట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇవి టెంపుల్స్ ఇంకా మొత్తం సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీట్ అయింది. వితౌట్ ఎనీ రష్, క్రౌడ్ లేరు, కూల్గా జరిగిపోయింది దర్శనం కంప్లీట్. చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ, చేసుకోవాలంటే చేసుకోవచ్చు టెంపుల్లోనే. తిరస్తు మళ్ళీ నారదుడు ఎగ్జిట్, ఇక్కడే ఎగ్జిట్లోనే ఇంకో టెంపుల్ ఉంటుంది, రామలింగేశ్వర స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్తాం. దాని మీద రామలింగేశ్వర స్వామి దర్శనం. ఇది మెయిన్ టెంపుల్, మోస్ట్లీ డ్యామేజ్ చేసేసినారు. ఇది రథము, నందిలను అలా డ్యామేజ్ చేసినారు. నాకు తెలిసి మహమ్మదులు అనుకుంటా. ఏరాంబ గణపతి ఉన్నాడు, నేను చూపించట్లేదు కానీ టెంపుల్ ఇది. ఈ ఈ స్తంభం అనేది సత్యదేవి స్తంభం అంట. మా మామ చెప్తున్నాడు, ఇది ఎప్పుడైతే మునిగిపోతుందో అప్పుడు ప్రపంచం అంతమైపోతుందంట. ఈ స్తంభం సత్యదేవి స్తంభం అని అన్నాడు. నందీశ్వర్లు మునిగిపోయింది. అది ధర్మపురి నరసింహస్వామి రాజగోపురం. ఇక్కడ వెళ్తున్న టెంపుల్ మొత్తం హనుమంతుడు దర్శనం ఇస్తూనే ఉంటాడు, మొత్తం అంటాడు. ఇట్లా ఎగ్జిట్ వస్తూనే మళ్ళీ మనకి దర్శనం కనపడుతుంది. ధర్మపురి టెంపుల్ దర్శనం. ఈ ఓన్లీ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అనమాట. యమధర్మరాజు మనకి ఇక్కడ దర్శనం ఇచ్చేది. యమధర్మరాజు దర్శనం చేస్తాడు. ఓల్డ్ ఫ్యాషన్ హౌస్ అంటే పురాతనమైన కట్టడాలు ఇవన్నీ, విత్ బాల్కనీస్.